I love you, but I'm not in love with you. ఈ ఒక్క మూవీ క్లిప్ జనరేషనల్ ట్రామా ఇచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్. మీరు అగ్రీ చేస్తారా లేదా? వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. నువ్వు మంచోడు అబ్బా. మన ఫ్యాషన్ వర్జ్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు కాదు, నువ్వు తన కోసం అన్నీ చేసావు. తనకు చెప్పిన బాధలు విన్నావు, తనకు కావాల్సినప్పుడు తనతోనే ఉన్నావు. హెల్ నీతో వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి తనే అన్నది నీతో. కానీ లాస్ట్కి ఏమైంది? వేరే వాడితో వెళ్ళిపోయింది. వాడు అసలు నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ లో సగం కూడా పెట్టున్నాడు, బట్ స్టిల్ షీ చోజ్ హిమ్ ఓవర్ యూ. నువ్వు మీ ఇంటి పక్కన నన్ను పెట్టకూడదు మీద కూర్చొని ఆలోచిస్తున్నావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, ఏం చేస్తున్నావురా మనం అని చెప్పి. ప్లస్ మీకు తెలుసు నేను ఇలాంటి వీడియోలు చాలా తక్కువ చేస్తా, కానీ చేస్తే మీకోసమే చేస్తా. మీకోసం అంటే ఎవరు? మీలో చాలా మంది గుడ్ బాయ్స్ ఉన్నారు. టు బి ఆనెస్ట్, టూ గుడ్ టు బి స్టక్ టు ద ఎగ్జాక్ట్ పెయిన్. ఇదే పెయిన్ వీళ్ళు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆనెస్ట్గా చెప్పండి. కానీ ఒక్కసారి కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీరు కానీ అర్థం చేసుకోగలిగితే అప్పటి నుంచి మీరు ప్రపంచాన్ని వేరే విధంగా చూస్తారు. ఈ టాపిక్ ని 5 parts కింద డివైడ్ చేసాం మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఎవ్రీ పార్ట్ ఇస్ ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. పార్ట్ నెంబర్ 1, లెట్స్ అండర్స్టాండ్ ద హార్ష్ రియాలిటీ. హియర్స్ వాట్ నోబడీ టెల్స్. ఒక అమ్మాయికి నువ్వంటే ఇష్టం అంటే తన నీతో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు కాదు. మన బుక్ లో అట్రాక్షన్ అంటే ఫ్యాషన్, గ్రూమింగ్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళ బుక్ లో కూడా ఇవన్నీ వస్తాయి. కానీ టికెట్ తెగేది మాత్రం నువ్వు లాజికల్ గా ఉంటేనో లేకపోతే నైస్ గా ఉంటేనో కాదు. నువ్వు తనని ఎమోషనల్ గా స్టిమ్యులేట్ చేయగలగాలి. నువ్వు అన్ప్రెడిక్టబుల్ గా ఉండాలి. నువ్వు తనలో ఎనర్జీ నింపాలి, టెన్షన్ ని క్రియేట్ చేయగలగాలి, డ్రామాని ఎంబ్రేస్ చేయగలగాలి. సింపుల్ అబ్బా. ఫెటోలో గర్ల్ సేస్ యూర్ పర్ఫెక్ట్, నువ్వు చాలా మంచోడు కానీ అని చెప్పి స్ట్రెస్ చేసిందంటే ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అన్నట్టే. లెట్స్ బి ఆనెస్ట్, మన అబ్బాయిలు కొంచెం బుర్ర తక్కువ. మనకు అర్థం కాదు ఏమంటున్నారు. లాజికల్ గా మనం చాలా ఆలోచిస్తాం, కానీ లాజిక్ ఏది కూడా సూట్ అవ్వడానికి. అండ్ యు నో దట్ కైండ్ ఆఫ్ హర్ట్స్. ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇంత టైం ఇచ్చి, ఇంత ఎనర్జీ స్పెండ్ చేసి లాస్ట్కి తనలో ఎలాంటి ఎమోషన్ నువ్వు కానీ స్టిమ్యులేట్ చేయకపోతే అంత వేస్ట్ కదా. పార్ట్ నెంబర్ 2, ఐ కాల్ దిస్ యాజ్ ద కంఫర్ట్ ట్రాప్. తనకు బాధ వచ్చినప్పుడల్లా నువ్వు ఒక ఎమోషనల్ పిల్లోగా ఉన్నావు అనమాట. నీట్గా నీ భుజం మీద ప్లేస్ ఇచ్చావు, పడుకుంటుంది. ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తానా? సరే, తనకు నచ్చిన అబ్బాయితో తనకు గొడవ అయితే నీ దగ్గర వచ్చి తన బాధని షేర్ చేసుకుంటుంది. అబ్బా ఎంత సపోర్టివ్ కదా నువ్వు. నువ్వు ఒక సేఫ్ జోన్ లాంటోడివి, నువ్వు ఒక బ్యాకప్ లాంటోడివి. నువ్వు నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ లో ఉన్నావు కాబట్టి తనకు నువ్వు అంటే చాలా ఇష్టం. సిన్సియర్లీ చెప్తున్నా, షీ జెన్యూన్లీ లైక్ యూ. అమ్మాయిలు లాంటి అబ్బాయిలు చాలా అప్రిషియేట్ చేస్తారు అబ్బాయిలు, గుర్తుపెట్టుకోండి. బట్ హీస్ ద థింగ్, షీ డజంట్ క్రేవ్ యూ. అర్థం కావట్లేదా క్రేవింగ్ అంటే ఏంటో? ఇప్పుడు కొట్టుకొని తిన్న జాంకాయకి కొనుక్కొని తిన్న జాంకాయకి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. నువ్వు కొనుక్కొని తిన్న జాంకాయలు అంటాడు అనమాట. అంటే అవైలబుల్ గా ఉన్నావు, యూజ్ చేసుకుంటుంది. సింపుల్. నువ్వు ఎందుకు బ్రో అలాగా? నేను కూడా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ క్రేవింగ్స్ ఆల్సో అని చెప్పి. నువ్వు ఎందుకు బ్రో అలాగా? నేను ఎలా క్రేవింగ్స్ క్రియేట్ చేయగలను, నేను ఎలా అట్రాక్ట్ చేయగలను అని అడిగితే యూ హ్యావ్ టు క్రియేట్ టెన్షన్. ఒక చేజ్ ఉండాలి, ఒక కాంట్రాస్ట్ ఉండాలి మీ ఇద్దరి మధ్యలోనే. ఎస్పెషల్లీ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ చూస్తున్నారో, ఐ నో మీరు అమ్మాయిలు కలిసే తిరుగుతారు. ఒక అన్స్పోకెన్ బాండ్ ఏర్పడుతుంది అనమాట. తనకి తెలుసు, మీకు తెలుసు, బట్ స్టిల్ ఓపెన్ అవ్వలేరు ఇద్దరు. బట్ ఇంటెన్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక నిజం చెప్పనా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కూడా కానీ కంఫర్ట్ ఎప్పటికీ నచ్చదు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ లో కంఫర్టబుల్ గా అన్ని చేతికి వచ్చేస్తే మాత్రం చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తారు రిలేషన్షిప్. దట్ ఈస్ ద బ్రేకప్స్ హ్యాపెన్. ఒక ఎమోషనల్ పొలారిటీ ఉండాలి. ఎమోషనల్ పొలారిటీ అంటే సౌత్ పోల్ కి నార్త్ పోల్ కి ఉన్న డిఫరెన్స్ ఉండాలన్నమాట తనకి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, తను నవ్వితే మీరు ఏడాలి, తను ఏడిస్తే మీరు నవ్వాలి. ఇది హార్ష్ ట్రూత్. మనకు తెలుసు. ఆ డ్రామా క్రియేట్ అయ్యింది అనమాట. ఎక్కిరించాలి మనం. టైం ఉందంటే టైం లేదనాలి, అవైలబుల్ గా ఉన్నామంటే లేదు, వేరే దగ్గర ఉన్నా అనాలి. బ్రో దీనివల్ల ఉన్న రిలేషన్ పోద్ది బ్రో అని చెప్పి మీరు భయపడొచ్చు, కానీ దిస్ ఈస్ వాట్ వర్క్స్. ఇఫ్ షీఈస్ నాట్ విత్ యూ, మీ టైమే కదా సేవ్ అవుద్ది. పార్ట్ 3, షీఈస్ అబౌట్ టు చూస్ సమ్వన్ ఎల్స్ అన్నప్పుడు కొన్ని సైన్స్ ఇస్తుంది అనమాట. మీరు కానీ కొంచెం ఇవి తెలుసుకుంటే రేపొద్దు మీరు అలర్ట్ అయిపోవచ్చు. బికాస్ దీస్ సైన్స్ విల్ సేవ్ యువర్ రిలేషన్షిప్ ఆర్ వాట్స్ ఎవర్. నెంబర్ 1, మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగడం ఆపేస్తుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇలాంటివన్నీ ఆపేస్తుంది. దీనికి మీనింగ్ ఏంటంటే ఎమోషనల్ గా నీ దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి. సైన్ నెంబర్ 2, తన టెక్స్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా డ్రైగా, కోల్డ్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. తన కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయదు. మీరు కానీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మధ్యలో ఆపడానికి ట్రై చేస్తుంది. దీనికి మీనింగ్ ఏంటంటే మీరు తన ఎమోషన్ ని ట్రిగర్ చేయట్లేదు, స్టిమ్యులస్ ఇవ్వట్లేదు. ఇంకొక సైన్, ఇది చాలా అంటే చాలా మ్యానిపులేటివ్ ఉంటుంది. నువ్వు చాలా మంచోడివి, యువర్ సచ్ ఎ నైస్ గాయ్, యువర్ అ క్యూట్ గాయ్. ఇలా అంటే పొగుడుతున్నట్టు కాదు. చెప్పాలంటే దిస్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ అవుట్ దేర్. చెప్పిన అమ్మాయి నుంచి బ్యాడ్ బాయ్ వస్తేనే ఒక మంచి కాంప్లిమెంట్. యువర్ ఏ నైస్ బాయ్ అంటే, గుడ్ బాయ్ అంటే మాత్రం ఇట్స్ నాట్ అ కాంప్లిమెంట్ బాయ్స్. నో, ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. వేరే వాడి గురించి, వేరే వాడి ఫీలింగ్స్ గురించో లేకపోతే సమ్ ఎక్స్పర్సన్ గురించి నీ గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అవే పత్తి డిస్కషన్లు అంటారు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏం చేస్తున్నట్టు, నీ రియాక్షన్ ని తను టెస్ట్ చేస్తున్నట్టు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పి. ఇలాంటప్పుడు మీరు మాస్కులిన్ ఎనర్జీ వాళ్ళు ఫెమినిన్ ఎనర్జీ ఇచ్చారనుకోండి,
నైస్ గై. నౌ లాస్ట్ సైన్, ఇది మన వైపు నుంచి అనమాట. మీరు ప్రతిసారి మీ వర్త్ ఏంటో చెప్పుకోవాల్సి వస్తుంది. నేను అదే చేశానని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది, ఎక్కడికి వచ్చానని చెప్పుకోవాల్సి వస్తుంది, నీకోసం అదే చేస్తాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే తను మీ ఎనర్జీని మ్యాచ్ చేయనప్పుడే. దట్స్ ద బిగ్గెస్ట్ సైన్. మీ ఇద్దరు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. సో దీస్ ఆర్ ద సైన్స్. ఇప్పుడు నేను చెప్పిన 4 to 5 సైన్స్ లో 2 సైన్లు కనిపించినా సరే గుడ్ బై చెప్పేసేయండి. మాటలు మీతో జరుగుతున్నా సరే షీఈస్ సమ్వేర్ ఎల్స్ ఎమోషనల్లీ. అండ్ మీ పొజిషన్ అంటారా, హీరో రోల్ కన్ఫర్మ్ అయిపోయిన దానికి మీరు ఆడిషన్ ఇస్తున్నట్టు లెక్క. ఆ రోల్ మీకు ఎప్పటికీ రాదు. సో ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో, గివప్ చేసేయమంటావు అంటే పార్ట్ 4 ఉంది నా అన్న, డూ దిస్ ఇన్స్టెడ్. సో ఇప్పుడు మీ దరిద్రం పరంగా ఆ 2 సైన్స్ మీరు గమనించారు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. స్టాప్ చేసింగ్ కంఫర్ట్, షో డిస్కంఫర్ట్, ప్రతిదీ పిన్ పాయింట్ చేయండి. బట్ డోంట్ బీ డెస్పరేట్ అబౌట్ ఇట్. ఎందుకంటే యువర్ నాట్ ట్రైంగ్ టు ఎర్న్ హర్ ఎనీమోర్, ఇట్స్ హర్ టర్న్. ఇక్కడ నేను టాక్సిక్ మాస్కులినిటీని ప్రమోట్ చేయట్లేదు, డోంట్ గెట్ మీ రాంగ్. ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టాక తను ఎమోషనల్ గా లేదు అన్నప్పుడు ఇలా ఉండాలి. యూ హ్యావ్ టు షో కామ్ కాన్ఫిడెన్స్. అంటే తను లేకపోయినా సరే పెద్ద ఫరక్ పడదు అన్నది మీరు చాలా సటిల్ గా చూపించారు. ఇక్కడ యూ హ్యావ్ టు ప్లే విత్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే మీరు కైండ్ గానే ఉన్నారు బట్ నాట్ ఆల్వేస్. మీరు అవైలబుల్ గానే ఉంటారు కానీ నాట్ ఆల్వేస్. మీ గురించి అన్ని తెలుసు తనకి కానీ నాట్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు బి మిస్టీరియస్. అండ్ దయచేసి ఎక్కడ కూడా అమ్మాయిల దగ్గర కాదు, అబ్బాయిల దగ్గర కాదు, ఎక్కడైనా సరే డోంట్ వ్యాలిడేట్ యువర్ సెల్ఫ్. పక్కనోడు వ్యాలిడేషన్ ఇస్తే ఓకే, కానీ నీకు నువ్వే వ్యాలిడేట్ చేసుకోవాలని ట్రై చేయక. నీకు నా వర్త్ ఇది అని చెప్పుకోవాలని చెప్పి ఉంటుంది కానీ డోంట్ ఓవర్ డూ ఇట్. తను కానీ నిన్ను కాంప్లిమెంట్ చేస్తే జస్ట్ స్మైల్ అండ్ లీవ్ ఇట్. కానీ దయచేసి దాన్ని జస్టిఫై చేయాలనో లేకపోతే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనో కూర్చోవద్దు. గైస్ బీ ఆన్ యువర్ purpose. Girls like the guys who have a direction. Even though మీరు సంథింగ్ బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నా సరే, బిజినెస్ కానీ లేకపోతే సంథింగ్ దట్ యూర్ వెరీ ప్యాషనెట్ అబౌట్, అది అమ్మాయిలు చాలా ఇష్టం. మీ ప్యాషన్ పక్కన పెట్టి డైరెక్షన్ లేకుండా అమ్మాయిల చుట్టూ తిరిగితే నో, అల్టిమేట్లీ మీకే లాస్ అవుతుంది, తనకు కాదు. ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు పుల్ అవే వెన్ నీడెడ్. ప్రతిసారి మీ ఒపీనియన్ గురించి, ప్రతిసారి నీ అవైలబిలిటీ గురించి అడిగినా సరే నీ ప్రెజెన్స్ 100% నాట్ నీడెడ్. కొన్నిసార్లు సైలెన్స్ అనేది మంచి సమాధానం చెప్తుంది. సో గొడవ అయినప్పుడు కానీ, డిసగ్రిమెంట్ అప్పుడు కానీ ప్రతిసారి అవైలబుల్గా ఉండి వెంటనే రిప్లైలు ఇచ్చేయడం, ఎందుకంటే దట్ రిలేషన్షిప్ మీన్స్ అ లాట్ టు యూ కదా, ఇలా చేస్తూ ఉంటారు. నో, డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ బికాజ్ యువర్ ఆల్సో హ్యూమన్. నీకు కూడా సెట్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. సో యువర్ ప్రెజెన్స్ ఈజ్ నీడెడ్, నాట్ మ్యాండేటరీ. ఇది ఎవరికైతే అర్థం అవుతుందో సూపర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పార్ట్ 5. ఇక్కడ మీరు మీతో మీకే ఒక క్వశ్చన్ వేసుకోవాలి. వై హర్ నుంచి వై మీ? యూ షుడ్ స్టాప్ ఆస్కింగ్ అసలు తను ఎందుకు నన్ను చూస్ చేసుకోవట్లేదు. బట్ ఇన్స్టెడ్ మీరు ఏం అడగాలంటే మీకు మీరు, నేనెందుకు తనని చూస్ చేసుకోవాలి? ఎప్పుడైతే మీరు కాంట్రాస్ట్ చూపించారో మీ బ్రెయిన్ రీసెట్ అయిపోద్ది. బికాస్ మీ వర్త్ ఏంటో ఒకరికి చెప్తే గానీ తెలియనప్పుడు వై వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం, వై వాళ్ళకి ఎనర్జీ స్పేర్ చేయడం, వై వాళ్ళకి టైం ఇవ్వడం. ఇఫ్ దే డోంట్ నో యువర్ వర్త్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అఫ్ కోర్స్ దీనివల్ల మనకి ఈగో బిల్డ్ అవుతుంది. ఎలాగైనా మన వర్త్ తనకు చూపించాలి అని చెప్పి. మంచిదే, ట్రస్ట్ మీ, 100% మంచిదే. ఎస్పెషల్లీ ఇలాంటి ఆపర్చునిటీ లైఫ్ మీకు ఎప్పుడు ఇవ్వదు కూడా. ఐ నో ఎంత బొచ్చుడు మంది who took this opportunity to level up themselves ఫినాన్షియల్గా, పర్సనల్గా, ప్రొఫెషనల్గా. బికాస్ ఇలాంటి రిజెక్షనే మిమ్మల్ని పుష్ చేస్తుంది టు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు ఒక పని చేయండి గైస్, మిమ్మల్ని వదిలేసిన అమ్మాయిని చేస్ చేసే బదులు మిమ్మల్ని ఎందుకు వదులుకున్నాను రా బాబు అని చెప్పి తిరిగి మిమ్మల్ని చేస్ చేసుకునేలాగా చేయాలి. మీరు తను మీ వాల్యూని రియలైజ్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో యూర్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ హియర్ కమ్స్ ద క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను 5 పార్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ 5 పార్ట్స్ 5 లెవెల్స్ అనమాట. సో మీరు చెప్పండి, మీరు ఏ పార్ట్లో ఉన్నారు? అది మీ సొంత రిలేషన్ అయినా సరే, మీ క్రష్ అయినా సరే, మీ క్లాస్మేట్ అయినా సరే, సమ్ ర్యాండమ్ స్ట్రేంజర్ అయినా సరే, ఆ పార్ట్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ ఐ లైక్ టు నో, I can maybe give an advice to you. And last video చెప్పినట్టు come follow me on Instagram. అక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా సరే, ఎనీథింగ్ అబౌట్ లైఫ్ DM me over there. And make sure మీకు కానీ ఈ రోజు వీడియో నచ్చుంటే, నేను చెప్పిన పాయింట్స్తో మీరు అగ్రీ చేస్తే మాత్రం లైక్ చేయండి, because that will give me a push. And do subscribe to the Fashion Verge for more awesome content like this. And I'll see you guys in the next one.